హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు ఒక మంచి టిప్ అండి, మీ అందరికీ ఎంతగానో యూజ్ అవుతుంది. అది ఏంటంటే, మనకి ఇండియన్ టాయిలెట్స్ కానీ వెస్ట్రన్ టాయిలెట్స్లో కానీ స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. ఇండియన్ టాయిలెట్స్కి కొన్ని టాయిలెట్స్కి ప్లస్ ట్యాంక్స్ ఉంటాయండి. అలాగే వెస్ట్రన్ టాయిలెట్స్కి అయితే కంపల్సరీగా ప్లస్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ ప్లస్ ట్యాంక్ నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అన్న ఇదిగో చూడండి, ఇలా ప్లస్ ట్యాంక్లో గారబట్టి ఉంటుంది, అది కూడా క్లీన్ అయిపోతుంది. టాయిలెట్లో నుంచి కూడా స్మెల్ రాకుండా ఉంటుందండి. ఈ టిప్పు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసేసి స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ అవుతుంది. మనం డైలీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి మన టాయిలెట్స్ని. దానికి కావాల్సింది మనం వాడి పడేస్తూ ఉంటాం కదండి, సర్జికల్ మాస్క్, దాన్ని తీసుకోండి. ఈ చక్కగా ఇలా మాస్కులను కూడా పడేసుకోకుండా మనం చాలా రకాల టిప్స్ని యూజ్ చేసుకోవచ్చు. అది వచ్చి ఇది మొదటి టిప్ చూడండి. మీకు ఇలాంటి మాస్కులతోటి చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఇక మీద మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర మిగిలిపోయిన సోప్ ముక్కలు ఉంటాయి కదండి, బట్టల సోప్ అయినా పర్వాలేదు, మామూలు సోప్స్ అయినా పర్వాలేదు, బాడీ సోప్స్ అయినా పర్వాలేదు, ఇలా వీటిలో మిగిలిపోయిన సోప్ ముక్కల్ని వేసుకోండి. కట్ చేసినాక మనకి ఇలా సంచిలా ఉంటుందండి. మనం ఒక సైడు కట్ చేసుకున్నాము, రెండో సైడ్ మాత్రం కట్ చేసుకోవద్దు. ఈ కట్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఇట్లా మనకి బ్యాండ్ ఉంటుంది కదండి, రబ్బర్ బ్యాండ్ లాగా, దాన్ని బాగా ఈ విధంగా బయటికి సోప్స్ బయటికి రాకుండా నీట్గా ముడి వేసుకోండి. కొంచెం గట్టిగా ముడి వేస్తే సరిపోతుంది. ఇది హెయిర్ బ్యాండ్ లాగా చక్కగా సాగుతుందండి. మనకి ఎంత కావాలంటే అంత పొడవు వస్తుంది. ఈ విధంగా టైట్గా ముడి వేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనము ఇలా ప్లస్ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్లస్ ట్యాంక్కి ఏదైనా ఒక సైడు చక్కగా తగిలించుకోండి. లేదు మీరు ఊడిపోతుంది అని అనుకుంటే నేను వేరే దగ్గర చూపిస్తాను. ఇలా మనం ప్లస్ చేసే దగ్గర ఆ పైపుకి మాత్రం వేయద్దండి, ఆ బరువుకి మళ్ళీ కింద పడిపోతుంది. మీరు చూసుకొని చక్కగా ఒక సైడు ఈ విధంగా ముడి వేసుకుంటే మనకి ఇంకా ఊడిపోదు, ఎన్ని రోజులున్నా నీట్గా ఉండిపోతుంది లోపల. ఈ నీళ్ళల్లో మనకి సోపులు నాని మనం ప్లస్ చేసేటప్పుడల్లా మంచి నురుగు వస్తుంది, సువాసన కూడా వస్తుందండి. ఈ ట్యాంక్ కూడా ఫ్రెష్గా క్లీన్ అయిపోతుందండి ఎప్పటికప్పుడు నీట్గా. వాటర్ కూడా మనం ప్లస్ చేసినప్పుడు సోప్ వాటర్ వస్తాయి. మనం ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఇలా ప్లస్ చేసినప్పుడు చక్కగా నురగొచ్చి మంచి సువాసనతో ఉంటుందండి. టాయిలెట్లోంచి మంచి సువాసన వస్తుంది. మనం ఇప్పుడు వెంటనే ప్లస్ చేసాం కాబట్టి అంత నురగ రాలేదండి. ఒక 15-20 నిమిషాలు మీరు ఆ సోప్ ముక్కలన్నీ నానితే మీరు ప్లస్ చేసినప్పుడు బాగా నురగొస్తుంది. చూడండి, లైట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫుల్గా మనకి ఒక 10 నిమిషాలు కానీ సోప్ ముక్కలు నానితే చాలా బాగా నురగొస్తుంది. హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా మీరు ప్లస్ చేసినప్పుడల్లా మంచి నురుగు వచ్చి మంచి సువాసనతో ఉంటుందండి. ఈ టాయిలెట్లు కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.